ఆగు. ఏంటి ఎక్కడికి వస్తున్నావు? సిగ్గు లేకుండా. నువ్వు చేసిన దుర్మార్గ పనేంటో అప్పుడే మర్చిపోయావా? మా అమ్మ నిన్ను క్షమించినా నేను నిన్ను క్షమించను. లోపలికొచ్చావో నేను చంపి పారేస్తాను. వెళ్ళవే, వచ్చిందాన్నే వెళ్ళిపో. నువ్వు ఈ గడప తొక్కిన దగ్గర నుంచి నువ్వొచ్చిందెందుకో తెలిసిందాన్ని నేనొక్కదాన్నే. అసలు విషయమంతా మర్చిపోయి చాలా కాలమైపోయింది. అంతా సంగీతం భ్రమలో పడ్డారు. నువ్వు మాత్రం నక్కలాగా దొంగ వేషాలు వేస్తూనే ఉన్నావు. ఇంతకాలం నువ్వు దారి తప్పలేదు. నీ గురి వేరే ఉండేది. కానీ మొన్న నీకు లాయర్ నోటీస్ వచ్చిన దగ్గర నుంచి నన్ను నా ఫ్యామిలీని టార్గెట్ చేశావు. అందులో భాగంగానే మా అమ్మకేదో హాని చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నావు. నీ దుర్బుద్ధి నాకు తెలిసిన తర్వాత ఈ ఇంటికి నేనెలా రాణిస్తానే? వెళ్ళవే, వెళ్ళు. ఆ మాట్లాడడానికి నువ్వెవరే? ఇది వాసుగారిల్లు. నువ్వు లోనికి వెళ్ళడానికి వీల్లేదు. నిన్ను చంపేస్తాను, చంపేస్తాను. అంటే చావే వాసుగారు. గురుగారు, వాసుగారు, చావే అంటే చావు. వాసుగారు, పద్మావతి, చావు. పద్మావతి, పద్మావతి వదలు. వదులు పద్మావతి. వదలమ్మా, దీన్ని రోజు నేను చంపేస్తాను. ఏంటి? వదలమ్మా, వదులు. పద్మావతి, ఏంటే నువ్వు చేస్తున్న పని? మనుషుల్ని చంపాలని చూడటమేంటి? ఇంత ఆవేశపడటమేంటి? ఎందుకేంటమ్మా? ఎందుకు? అది నిన్ను మంటల్లో కాల్చి చంపాలని చూసింది. దీన్ని ఇలాగే వదిలేస్తే పాపం తగులుతుంది. నేను కావాలని అలా చేయలేదు. నోరు ముయ్యవే. అబద్ధాలు నమ్మే స్థితిలో నేను లేను. నీ గొంతు నిలిమి చంపేస్తే గాని నాకు తృప్తి లేదు. పద్మావతి, ఏంటా మాటలో? ఏంటమ్మా నువ్వు? ఈ గాయం ఇక్కడి నుంచి వచ్చింది అప్పుడే మర్చిపోయావా? అదృష్టం బాగుండి బతికి బయటపడ్డావు. ఏదైనా జరగరాంది జరిగితే నేను అనాథనైపోయి ఉండేదాన్ని. అనాథగా బతకడం కంటే చావడం మేలు. అమ్మలేని బతుకు ఎంత దారుణంగా ఉంటుందో రోజు వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. అమ్మా, నువ్వు లేకుండా పోతే ఆ క్షణమే నేను చచ్చిపోతానమ్మా. పద్మావతి, ఎందుకలా మాట్లాడతావు? తప్పమ్మా. అదేదో బుద్ధి తక్కువ పనిచేసిందని నువ్వు చేస్తావా? అతనికి ఏమీ కాలేదు కదా. అయితే అయితే ఏం చేసుండే వాళ్ళం మమ్మీ? తలలు పట్టుకొని ఏడుస్తూ కూర్చునే వాళ్ళం, అంతే కదా? మంచితనం ఉండొచ్చు, కానీ అతి మంచితనం ఉండకూడదు. ఇలాంటి రాక్షసుల్ని క్షమించడం తప్పు. ఏ దామిని, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళు ఇక్కడి నుంచి. పద్మావతి, ఆవేశపడకు, కాస్త నిదానంగా ఆలోచించు. బావా, నువ్వేం చెప్పినా వింటాను, కానీ దీన్ని ఈ ఇంటికి రానిచ్చే విషయంలో మాత్రం నేనెవ్వరి మాట వినను. ఇది లోపలికి రావడం అన్న ప్రసక్తే లేదు. మా ఇంటికి రావద్దు అనడానికి నువ్వెవరే చెప్పడానికి అని నువ్వన్నా సరే, ఇలాంటి మనుషులు ఎవరింటికి వచ్చినా ప్రమాదమే. తిన్నింటి కప్పుకి నిప్పు పెట్టే రకం ఇది.
సంగీతం అంటూ వచ్చి ఎన్ని తిప్పలు పెట్టిందో, ఎన్ని ఇబ్బందులు పెట్టిందో. నిన్నటి పైశాచికత్వాన్ని చూసి మీరు మాత్రం ఎలా రాణిస్తారు? అంటే నీ మాట నీదే కానీ నా మాట వినవా? నేనేం చేయలేదు, నాకే సంబంధం లేదు. ఎవరు చేసిన ఘోరం అది. నా మీద నింద పడిందంటే నమ్మరే? ఆంటీ, హాస్పిటల్లో మీ కాళ్ళు పట్టుకుని వేడుకున్నాను, క్షమించమని అడిగాను, అయినా నమ్మరా? అత్తయ్య క్షమించింది కదా, ఇంకా ఏమిటి? ఎవరు క్షమించినా నేను క్షమించను. దీన్ని నేను అస్సలు నమ్మను, లోపలికి రానివ్వను. దీన్ని ఎలా నమ్మించాలి? ఏదో ఒకటి చేసి నమ్మించకపోతే ఈ ఇంటికి శాశ్వతంగా రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. రానివ్వవా? 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 రానివ్వకదు. రాకండి. ఎవ్వరూ దగ్గరికి రాకండి. వచ్చారో పీక కోసుకొని చచ్చిపోతాను. నాకే పాపం తెలీదని నా రక్తం సాక్షిగా చెప్తున్నాను, నమ్మండి. అయినా నమ్మకపోతే పీక కోసుకొని నిజంగానే చచ్చిపోతాను. నిందలు మోస్తూ బతకడం కన్నా చావడమే నయం. ఆంటీ, నిజంగా జరిగిన సంఘటనకు నాకు ఏ సంబంధం లేదు. నమ్ముతారా? పీక కోసుకొని చావమంటారా? అది కాదమ్మా. రావద్దు. నన్ను నమ్మనప్పుడు నా దగ్గరికి రావద్దు. నా చావు కళ్ళారా చూసాకైనా నమ్మండి చాలు. అమ్మా, దీనివన్నీ దొంగ వేషాలు. ఇది ఎప్పటికి చావాలి? బ్లాక్మెయిల్ చేస్తుంది అంతే. ఎవన్నావు? బ్లాక్మెయిలా? దొంగ నాటకాలా? అయితే చూడు. అయ్యో దామిని, ఏంటమ్మా, ఏంటి పిచ్చి పని? వదలండి ఆంటీ. నేను చనిపోతే గాని నేనంటే నమ్మకం కలగదు వీళ్ళకి. అమ్మా, నువ్వెందుకమ్మా మధ్యలో ఆపడం? పీక కోసుకుంటానంటుందిగా, కోసుకొనివ్వు. దరిద్రం వదిలిపోతుంది. తన తల్లి కడుపు కోతకు కారణం మనం అవ్వము. ఎవరు ఓదారుస్తారే? ఎవరు ప్రాణాలు తిరిగి ఇవ్వగలరు? అయినా తన ప్రాణాన్ని పణంగా పెట్టి నేను చేయలేదు నమ్మండి అంటే నమ్మకపోవడం ఏంటి? పంతాలకు పోయి ప్రాణాలకు పోతే ఆ తల్లి వేదన రోదన ఎవరు భరిస్తారే? చూడమ్మా, ప్రాణాలు పోయడానికి పోటీ పడాలి గాని ప్రాణాలు తీయడానికి తీసుకోవడానికి కాదు. అర్ధాంతరంగా బిడ్డలు ప్రాణాలు తీసుకుంటే తల్లిదండ్రులకు ఉండే బాధ ఇంత అంత కాదు. నరకం అనుభవిస్తారో. చావటం అనే తలపే చాలా తప్పు. నీలాంటి అమాయక జీవులు ఉండబట్టే దీనిలాంటి వాళ్ళ మోసాలు వేషాలు చెల్లుబాటవుతున్నాయి. నువ్వు మాట్లాడకు పద్మావతి. ఈ ఇంటి మీద మమకారం, ఈ మనుషుల మీద అభిమానం లేకపోతే ఇలా గాయాలు చేసుకునే సాహసం చేస్తుందా? వద్దు. సాటి మనుషుల మీద అధికారాలు పెత్తనాలు చాలా తప్పు.
తను రావద్దనే మాట చాలా తప్పు. నిజంగా తప్పు చేసినా క్షమాపణ అడిగిన తర్వాత కాదనడం తప్పు అవుతుంది. నువ్వు రామ్మా. చాలా థ్యాంక్స్ ఆంటీ. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. పర్లేదమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు, సరేనా? సరే ఆంటీ. బామ్మ, పద. పద. వీళ్ళందరూ దాన్ని గుడ్డిగా నమ్ముతున్నారు. ఎంత చెప్పినా వీళ్ళకి బుద్ధి రాదు. ఛ! ఏమ్మా, నొప్పిగా ఉందా? అబ్బే లేదంటీ, నొప్పేం లేదు. సరే, మంచినీళ్ళు తీసుకొస్తాను. వద్దంటీ, ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. ఎక్కడికమ్మా? వస్తానంటీ. సరే. ఇదిగోండి ఆంటీ, తీసుకోండి. ఏంటమ్మా ఇది? తీసుకోండి, మీకే తెలుస్తుంది. చీర? అవునాంటీ, కంచిపట్టు అమ్మ స్పెషల్గా తెప్పించింది. అది మీకు, ఇది పద్మావతికి. నాకెందుకమ్మా ఇది? నాకెందుకు అంటారేంటాంటీ? అమ్మ మీకోసమే ఎంతో అభిమానంతో తప్పించింది. వద్దంటే అమ్మ బాధపడుతుంది. తీసుకోండి. ఏమిటమ్మా అంత రిక్వెస్ట్ చేయించుకోవాలా? పట్టు చీర శుభప్రదమే కదా, తీసుకోవచ్చు కదా. సరే. అంటే దామిని నన్ను క్షమించినట్టేనా? లేకపోతే చీరెందుకు ఇస్తుంది? పద్మావతి, నిన్ను కూడా ఫూల్ని చేస్తాను. ఆంటీ, మీరు ఇంకో హెల్ప్ చేయాలి. ఏంటమ్మా అది? ఈ చీర పద్మావతికి ఇవ్వాలి. నేనివ్వడమేంటి? తెచ్చింది నువ్వు, పంపింది మీ అమ్మ. అదే చెప్పి నువ్వే ఇవ్వు. నేనా? హా, నేనిస్తే తను తీసుకుంటుందా? విసిరి మొహాన కొడుతుంది, చించి అవతల పారుస్తుంది, కాల్చి బూడిదైనా చేస్తుంది. ఈ చీరను తీసుకొని నన్ను మాత్రం ఏం చెప్పి ఇవ్వమంటావు? అది తెలివిగలది. నువ్విచ్చినట్టు కనిపెడుతుంది. అప్పుడు నేను తలదించుకోవాల్సి వస్తుంది. పోనీ మీరివ్వలేకపోతే వాసుగారికి ఇవ్వండి. నేనా? మీరే. నేను దానికి ఇవ్వను. నా కోసం ఇవ్వండి. ఈ చీర నా తప్పులన్నింటికీ క్షమాపణలో సమానంగా భావిస్తున్నాను. ఓ అక్కకి చెల్లి కానుకగా పంపుతున్నాను. అది నిన్ను అన్ని మాటలన్నా, ఈ ఇంటికి రావద్దని అవమానించినా, చంపేస్తానని బెదిరించినా నువ్వు తనని క్షమిస్తున్నావంటే నువ్వు చాలా గ్రేట్ దామిని. నీది ఎంత మంచి మనసు. నా మనసు ఎలా ఉన్నా మీ మనసు ఇంకా గొప్పది. అందుకే మీ చేత్తో తనకి చీరిప్పిస్తున్నాను. మీ మధ్య ఇలా ఇచ్చిపుచ్చుకోవడాల వల్లైనా దూరం తగ్గొచ్చు, స్నేహం పెరగచ్చు, ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు, అపార్థాలు తొలగిపోవచ్చు. చాలా చక్కగా చెప్పావు దామిని. చాలా దూరం ఆలోచించావు. మాకు మేలు చెయ్యాలని నీ ప్రయత్నం చిన్నది కాదు. వాసు, వెళ్ళరా. ఈ చీర నువ్వే నీ పుట్టినరోజు గిఫ్ట్గా ఇచ్చిరాపో. అమ్మా, నేను చెప్పానుగా ఇవ్వనని.
నా తరపునిచ్చిన వాళ్ళు అవుతారు, మీ అమ్మ కోరిక తీర్చిన వాళ్ళు అవుతారు. తనకి ఆలోచించే అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. ఆ అమ్మాయి చెప్పేది అక్షరాల నిజరా? వెళ్ళిచ్చిరా. ప్లీజ్ అండి, నా కోసం. మ్? వెళ్ళరా, తీసుకోరా. ప్లీజ్ తీసుకోండి. సరే. కాస్త నవ్వుతూ ఇవ్వరా. చాలా. నువ్వుండమ్మా, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. అలాగే ఆంటీ. పద్మావతి, పద్మావతి. ఈయనేంటి ఇంత ప్రేమగా పిలుస్తున్నారు? గతంలో ఎప్పుడో ఒసే గిసే పద్దు ముద్దు అనేవాడు, ప్రేమగా పిలుస్తున్నాడు. ఏంటో విషయం? అమ్మని కాపాడాడని, నేను థ్యాంక్స్ చెప్పానని నాతో ఏదని చెప్పడానికి వచ్చాడా? చూద్దాం ఏమంటాడు. ఏంటి బాబా అక్కడే నిలబడిపోయావు? రా లోపలికి. ఇదేమిటిది? ఎప్పుడు లేని చక్కగా మాట్లాడేస్తుంది. అత్తయ్యని రక్షించానని దీని ఫీలింగ్స్ మారుతున్నట్టున్నాయి. ఇదిగో, ఇది తీసుకో. ఏంటిది? కంచిపట్టు చీర. ఏంటి కొత్తగా ఈ కంచిపట్టు చీరలు? నా బర్త్డే గిఫ్ట్. నేనేం ఇవ్వలేదుగా. నువ్వివ్వకపోతే వాడివ్వకూడదా ఏమిటి? ఏదో ప్రేమ కొద్దీ తెచ్చిస్తే ఈ యక్ష ప్రశ్నలేమిటి? ఎదిరిగా అంతేసి తీసుకోక. పైగా కంచిపట్టు చీర. అదిగో కంచిపట్టు చీరటే, తీసుకోవే. బొమ్మి నువ్వాకు. నీకు బాగుంటుందని తెచ్చాను పద్మావతి. నచ్చితే తీసుకో, నచ్చకపోతే పక్కన పడేసి. అమ్మని కాపాడాడన్న అభిమానంతో నేను ఆయన గారిని కాపాడాను. అది మనసులో పెట్టుకొని తన మనసేమైనా మార్చుకున్నాడా? ఇంత విలువిస్తున్నాడు. ఏమిటే ఇంకా ఆలోచిస్తున్నావు? తీసుకో, తీసుకోవే. పద్మావతి తీసుకో. జమ్ముకే క్షణం అయోమయం కావుండే నిరోధకం పంచేదం ఇదేమిటో బాగుండే. ఫస్ట్ టైం దీనిలో సిగ్గు చూస్తున్నా. దీని చూపు, మాట, ప్రవర్తన అన్నీ మారే. కనపడవు గాని శ్రీనివాసులు, నువ్వు సామాన్యుడు కాదయ్యా. కట్టుకోబోయేదానికి అప్పుడే కానుకలు, కంచిపట్టు చీరలు కూడా తెచ్చిచ్చావన్నమాట. పర్వాలేదయ్యా, పద్మావతి అంటే చాలా ప్రేమ నీకు. బామ్మ, ఏంటా మాటలు? నేనేమన్నానే? కాని మాట అన్నానా, లేని మాట అన్నానా? కళ్ళెదురుగా వాడివ్వటం, ఇది మెలికలు తిరుగుతూ తీసుకోవడం చూస్తూనే ఉన్నాను కదా. అదే అన్నాను, తప్ప ఏమిటి? ఒసే పద్మావతి, అలా మెలికలు తిరగడం ఆపేసి ఓసారి వెళ్ళి కట్టుకొని రావే. చూసి మురిసిపోతాడు. ఆ, వద్దు బామ్మా, ఇప్పుడే కట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. బామ్మ, కాస్త పాకం చెద్దుగానిరా. నాకు అర్థమైంది లేవే. మనం ఎందుకు ఇక్కడ అంటున్నావు, అంతేగా. పద, మీరు మాట్లాడుకోండి అమ్మా.
చేరుతూ ఏదో కొత్తగా మరో నేనులా మారానే కదమ్మని వేలితో కనే ఇలా పావే